బెంగళూరు రేవ్ పార్టీలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరిట పాసెస్ ఉన్న కారు దొరకడంపై మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, బెంగళూరు రేవ్ పార్టీలో మనం చూస్తే అది ఒక కర్ణాటక మొత్తాన్ని ఒక ఊపుతూ ఉంది. కర్ణాటకలో ఈ రోజు తెల్లారి నుంచి అదే మెయిన్, ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఇదే మెయిన్ న్యూస్గా ఉంది. ఇక్కడ చూస్తే దాంట్లో ఒక విషయం బయటకు వచ్చింది ఏంటంటే, బెంగళూరు రేవ్ పార్టీలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీతో దగ్గర సంబంధాలు ఉన్న కొంతమంది సినీ నటులు దాంట్లో ఉన్నారని చెప్పి న్యూస్ ఉంది. దీంట్లో చూస్తే మీరు ప్రధానంగా దాంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఈయన నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నారు. ఈయన మంత్రిగా నియోజకవర్గానికి చేసింది ఏంటి లేదు, ప్రజలకు చేసింది ఏంటి లేదు. ఈయన కొండల్ని మింగేస్తాడనుంది. అదేవిధంగా కోర్టులో పత్రాలను దొంగిలించిన కోర్టు దొంగ అని ఈయనకి పేరుంది ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి. ఈరోజు బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడి సాక్షాత్ ఆయన పాస్పోర్ట్ కూడా అక్కడే దొరికిందంటే అర్థం చేసుకుని దాంట్లో ఉన్నారు. ఈయన ప్రజలకు మంచి చేయండిరా అని పదవులు ఇస్తే ప్రజలకు మంచి చేయక రేవ్ పార్టీలు చేసుకుంటున్నారు. దీంట్లో వీళ్ళు నిందితులుగా, అంటే అక్కడ బెంగళూరు పోలీసులు రైడ్ చేయడం దొరికారు. ఇక్కడ నుంచి కొంతమంది అబ్స్కాండ్ అవ్వడం జరిగింది. దాంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా అబ్స్కాండ్ అవ్వడం జరిగింది. ఆయన కారు పట్టుబడడం జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత దిగజారుడిపోయి ఉన్నారు, దిగజారుడు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా చేసింది ఏమీ లేదు, నియోజకవర్గానికి కానీ అదేవిధంగా రాష్ట్రానికి కానీ. ఈయన కనీసం ఒక్కరోజు రైతుల సమస్యలు పట్టించుకునేది లేదు, ఈ శాఖ గురించి సమీక్షలు చేసింది లేదు. ఈరోజు నియోజకవర్గాన్ని ఇటువంటి గలకు వదిలేసి ఓడిపోబోతున్నాడు. అందుకనే ఏమంటే ఈరోజు రేవ్ పార్టీలకు వెళ్ళి అక్కడ ఐ థింక్ నాకు తెలుసు ఆ రేవ్ పార్టీ కూడా వీళ్ళే పెట్టారేమో అని కూడా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో క్యాసినోలు పెట్టింది ఎవరు? ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కొడాలి నాని ఇలాంటి వాళ్ళు పెట్టారు. ఇవే కాకుండా రాష్ట్రంలో గంజాయి కావచ్చు, ఇవన్నీ మిగతావన్నీ ఏ విధంగా మాఫియా చేశారో చూసాం. ఈరోజు వీళ్ళే దానికి కూడా పునాదులేసి దాన్ని ఆర్థిక వనరులుగా మార్చుకునే దానికి చేశారేమో అని కూడా బెంగళూరులో వీళ్ళకున్న కాంట్రాక్ట్స్ని బట్టి చేసి ఉండొచ్చేమో అని అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఈ రకమైన రేవ్ పార్టీలని ఎంకరేజ్ చేస్తూ తాను కూడా అందులో పాల్గొనడాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఒక హేయమైన చర్య. నిజంగా ఇలాంటి వాళ్ళు అన్ఫిట్ ఫర్ ద పాలిటిక్స్. ఎందుకంటే కనీసం ప్రజలకు మంచి చేయాలని పాలిటిక్స్లోకి రావాలి. ఇతను ఏంటంటే ప్రజలకు మంచి చేయకపోగా వీళ్ళ ఆర్థిక వనరులు పెంచుకునేదానికి ఈ విధంగా క్యాసినోలు ఇలాంటివి నడివి ప్రజల్ని తప్పుదోవలేక పంపించేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకి అర్హులు కాదు. ఇలాంటి వ్యక్తులకు తగిన విధంగా ప్రజాక్షేత్రంలో ప్రజలు బుద్ధి చెప్తారు. అదేవిధంగా వీళ్ళకి తగిన విధంగా న్యాయస్థానాల్లో కూడా బుద్ధి చెప్పాలని చూస్తారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడి ఉన్న నేపథ్యంలో ఈ రకంగా ఒక మంత్రి స్థాయి వ్యక్తి యథేచ్ఛగా ఇలాంటి పార్టీలో పాల్గొనడం వాళ్ళ విజయానికి దోహదపడుతుంది అనుకోవచ్చా, లేకపోతే నష్టపరుస్తుంది అనుకోవచ్చా? వాళ్ళకి విజయానికి దోహదపడేది కాదండి. వీళ్ళు ఆర్థిక వనరులుగా మార్చుకున్నారు. క్యాసినోలు ఇవన్నీ వీళ్ళకి ఆర్థిక వనరులు. ఈ విధంగా రేవ్ పార్టీలు పెట్టి సంపాదించుకునే దానికి చేసుకో అంటాడు. ఇన్కమ్ సోర్స్ గురించి ఆలోచిస్తారు కదా. అందుకని చెప్పి వీళ్ళు ఓడిపోబోతున్నారు. ఇంకేదో ఒక మార్గం చూసుకోవాలి కదా. అందుకని రేవ్ పార్టీ పక్క రాష్ట్రాలు ఇలాంటి పార్టీలు పెట్టుకొని దాని నుంచి వచ్చే దాని డబ్బుతో బతకాలనుకునే స్థాయికి దిగజారిపోయారని నేను భావిస్తూ ఉన్నాను.